ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని పోషించి కాపాడి భద్రపరిచి సురక్షితముగా గృహాలకు నడిపించినందుకు మనసారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండారు, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండారు, చేతి పనుల్లో నాయనా మీ కాపుదల భద్రతనిచ్చి నడిపించినందుకు స్తోత్రాలు చేస్తున్నాను. ఆరోగ్యకరమైన మీ కృపా కాపుదలనిచ్చి క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో కాపాడినందుకు మనసారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దినమున తండ్రి, తెలిసి తెలియక మీకు ఆయాసకరముగా మేము ప్రవర్తించుంటే దయతో మమ్మల్ని క్షమించమని వేడుకొనుచున్నాను. మా ఎడల మీకున్న ప్రేమ చేత ప్రభువా మా యొక్క ప్రతి అపరాధములు, పాపములు, దోషములు తండ్రి మీ శిలువ రక్తంతో శుద్ధీకరించమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినమున ఏ పనులైతే జరగకుండా ఇబ్బంది పెట్టాయో, ఆటంకపరిచాయో, మమ్మల్ని నిరుత్సాహపరిచాయో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఆ పనులన్నిటిని యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. పెండింగ్గా ఉన్న వర్క్లన్నీ యేసుక్రీస్తు నామములో బిడ్డల పక్షాన ఒక గొప్ప అద్భుతము తండ్రి బిడ్డలు త్వరతముగా చూచుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల యొక్క నాయనా మనశ్శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. ఎంతమంది బిడ్డలు కుటుంబంలో నివసిస్తున్నారో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిన్ను ఘనపరచగలిగిన కృపద ఇచ్చేయమని వేడుకొనుచున్నాను. మా దేవా, మీ పాదాలకు వందనాలయ్యా. బిడ్డలు ఏ సమస్యలతో నలిగిపోతున్నారో, చెప్పుకునే అయినా చెప్పుకోలేనివైనా తండ్రి మీ మహిమైశ్వరంలో వాటి నుంచి బిడ్డలకి విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. అనారోగ్యముతో బిడ్డలు ఏ బిడ్డలైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తండ్రి నీ సన్నిధిలో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత కలుగుతుంది. ఇప్పుడే తండ్రి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థ, పరిపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుత బిడ్డలను నింపమని వేడుకొనుచున్నాను. మా రాజ్య ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకురండి. ప్రస్తుతానికి ఏ విధముగా ప్రభా బిడ్డలకి ఆర్థిక అవసరతలు ఉన్నాయో తండ్రి నీ మహిమైశ్వరంలో వారి యొక్క అవసరతల అక్కర్లన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగా ప్రార్థిస్తున్నాను. కుదులో బంగారం ఉండిపోయింది నాయన, వారిని విడిపించుకోగలిగిన శక్తిని బిడ్డలకు మీరు మెండుగా దయచేయం వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా తండ్రి బిడ్డలు ఎదగలేకుండా, ప్రార్థన చేసుకోలేక, బైబిల్ చదువుకోలేక, నీ సన్నిధికి వెళ్ళలేక, నీతో సహవాసం చేయలేక, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు బిడ్డలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ ప్రార్థన శక్తితో బిడ్డలో నింపబడుదురుగాక ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరూ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. నాయన అధికమైన అదిగో తండ్రి మీ దీవెన, మీ కాపుదల, మీ భద్రత నాయన బిడ్డలకు అనుగ్రహించి ఇలాంటి దినాలు మరి ఇంకా అనేకమైనవి జరుపుకునే రీతిగా బిడ్డలను మీరు దీవించి వేడుకొనుచున్నాను. దేవా, ఈ రాత్రి బిడ్డలు నాయన ఇదిగో నిద్రావస్థకు వెళ్తుండగా మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. ఏ బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. దేవా, బిడ్డలకి నాయన మీ నిశ్చేతన కలుగ చేయి వేడుకొనుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలయ్యా. ఒక శుభప్రదమైనటువంటి మీ యొక్క కృప బిడ్డలకు అనుగ్రహించండి. వివాహాల విషయాల్లో దిగులుతో ఉన్న బిడ్డలని అయ్యా మీరు కనికరించి నాయన వివాహాల విషయాల్లో ఒక నిశ్చేత బిడ్డలకు కలుగు చేయండి. గర్భఫలాల విషయాల్లో ఒక నిశ్చేత బిడ్డలకు కలుగు చేయని వేడుకొనుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలయ్యా. మీ దీవెన, మీ కాపుదల, భద్రత బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రాత్రి నిద్రిస్తుండగా మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచు నాయన. వేకుని లేచిన కనపరిచేంత వరకు ఆరోగ్యక్రమం మీరు ఎక్కచాటం భద్రించండి. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామల అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపం రాకు నల్దికుంచి నీ బిడ్డలకి యేసు నామములో నెమ్మది కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి జీవితాల్లో అధికమైన కార్యాలు దైవికముగా తండ్రి ఫలభరితముగా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా బిడ్డల జీవితాలు జరుగునుగాక ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ సన్నిధి బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. ఓ దైవికమైన స్వస్థత బిడ్డలు నింపబడుదురుగాక. తండ్రి మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక. మహాద్భుత కార్యాలు బిడ్డల కొరకే జరుగునుగాక ప్రార్థిస్తున్నాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక నిశ్చేతను బిడ్డలు కలుగు చేసి బిడ్డలను ధైర్యపరిచి బలపరిచి అయ్యా నీ కృపలో వర్ధిల్ల చేయమని అడగక మరిచిన ప్రతి మేలుతో నింపి నడిపించమని సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం చేయను మనకును సకల పరిశుద్ధులకు ఈ రాత్రి ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడికి వారి కుటుంబాలు సదాకాలం ప్రభు సన్ని తోడుగు నడిపించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్.